నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ జిల్లాలో ఉత్సాహంగా సాగిన మాజీ సీఎం చంద్రబాబు పర్యటన. ప్రజలతో కలిసి ఫోటోలు దిగుతున్న చంద్రబాబు నాయుడు. నంద్యాలలోని మాగ్నా ఎంఆర్ఐ సెంటర్లో నారా లోకేష్ కు స్కానింగ్. 50 రోజులుగా భుజం నొప్పితో బాధపడుతున్న యువనేత. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే కోర్టుల్లో కేసులు వేస్తున్నారని మండిపాటు. ఒంగోలులో అంగరంగ వైభవంగా టీడీపీ మహానాడు. గొప్పలు చెప్పుకుంటున్న పాలకులకు బుద్ధి చెప్పాలన్న నాయకులు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. విశాఖ జిల్లాలో మాజీ సీఎం చంద్రబాబు పర్యటన ఉత్సాహంగా సాగింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు ప్రజల సమస్యలపై చంద్రబాబు అధ్యయనం చేస్తున్నారు. ఈ క్రమంలో సెల్ఫీ విత్ చంద్రబాబు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పలువురికి సెల్ఫీ ఇచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా తనని కలవడానికి వచ్చిన ప్రజలతో కలిసి నారా చంద్రబాబు నాయుడు ఫోటోలు దిగారు. చంద్రబాబు వారిని ఆప్యాయంగా పలకరించి సెల్ఫీ ఇవ్వడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అవకాశం ఇచ్చినట్టు తీసిన తర్వాత వెళ్ళిపోవాలి. దాదాపు 50 రోజులుగా కుడి భుజం నొప్పితో బాధపడుతున్న టీడీపీ యువనేత నారా లోకేష్ నంద్యాలలోని మాగ్నా ఎంఆర్ఐ సెంటర్లో స్కానింగ్ చేయించుకున్నారు. లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోకి ప్రవేశించిన సమయంలో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు వారికి మధ్య తోపులాట జరిగింది. దీంతో లోకేష్ కుడి భుజానికి గాయమైంది. అయినప్పటికీ దానిని లెక్క చేయకుండా పాదయాత్ర కొనసాగిస్తూ వస్తున్నారు. నొప్పి నుంచి ఉపశమనం కోసం ఫిజియోథెరపీ చేయించుకున్న వైద్యుల సూచనలు పాటించినా నొప్పి తగ్గలేదు. 50 రోజులు దాటినా నొప్పి వేస్తుండడంతో ఎంఆర్ఐ స్కానింగ్ చేయాలని వైద్యులు సూచించారు. దీంతో నంద్యాల పద్మావతి నగర్లోని మాగ్నా ఎంఆర్ఐ సెంటర్కు వెళ్లిన లోకేష్ అక్కడ స్కానింగ్ చేయించుకున్నారు. ఆయనను చూసేందుకు జనం పోటెత్తడంతో నంద్యాల రోడ్లు కిక్కిరిసిపోయాయి. చంద్రబాబు గారిది రామరాజ్యం, జగన్ది జంగల్ రాజ్. ఈరోజు మీ లోకేష్ ఆపేదానికి A1 ఆనాడు G01 తీసుకొచ్చాడు. నేను ఆనాడే చెప్పా, G01 ని మడిచి ఎక్కడ పెడతా పెట్టుకోపో జగన్ అని చెప్పిన. ఏకంగా G01 ని కొట్టేసి చెత్తబుట్టలో పడేసింది. ఇప్పుడు మన హైకోర్టు
జగన్ బెదిరిస్తే భయపడే బ్యాచ్ ఇక్కడ లేదు. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ యూత్. తగ్గుతామా తగ్గేదే లేదు జగన్. నీ అంత చూస్తామే మా యువత లక్ష్యం. ఏపీ రాజధాని అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. పేద ప్రజలకు సొంత ఇంటి కళ నెరవేర్చేందుకు ఎంత దూరమైనా వెళ్తామని మంత్రి స్పష్టం చేశారు. అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని కోర్టులో కేసులు వేశారని, అమరావతి రైతుల ముసుగులో టీడీపీ నాయకులు కోర్టులో కేసులు వేశారని మంత్రి ఆరోపించారు. అమరావతిలో టీడీపీ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూశారని మంత్రి విమర్శించారు. త్వరలోనే అమరావతిలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. దిశలో ఒక గొప్ప ముందడుగు అని చెప్పే విధంగా ఈరోజు ఆ తీర్పును మనం భావించవచ్చని చెప్పి నేను మనవి చేసుకుంటూ పరిపూర్ణంగా ఆ యొక్క తీర్పును స్వాగతిస్తూ ఈరోజు ఎవరైతే పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పట్టాలు, ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని, నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అని ముందుకు తీసుకొచ్చి అందరికీ ఇల్లు అనే కార్యక్రమంలో మరి ముందుకు పోతుంటే దాన్ని అడ్డుకోవాలని, దాన్ని అమలుపరచకూడదని, పేద ప్రజలకు ఇల్లు ఇవ్వకూడదని కడుపు పంటతోటి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఈ పట్టాలు ఇవ్వడం వల్ల 30 లక్షల పైచులు పట్టాలు ఇవ్వడం వల్ల, ఇల్లు నిర్మాణం చేయడం వల్ల చరిత్రలో చిరస్థాయిగా పేద ప్రజల గుండెలో స్థానం ఏర్పరచుకుంటారు అన్న ఒక కడుపు పంటతోటి అడ్డుగడుగున అడ్డు తగులుతూ అనుక్షణం దీన్ని ఏ విధంగా అడ్డుకోవాలి, ఏ విధంగా దీన్ని ఆపాలి, ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క మహాయజ్ఞాన్ని చెప్పి వారు చేసినటువంటి కుట్రలు, కుతంత్రాలు, లోపాకారి మరి ఒప్పందాలు, మరి వారికి మరి తందాన అంటూ కొన్ని పత్రికలు పుంకాలుగా వాస్తవాలను వక్రీకరిస్తూ అసత్యాలను ప్రచురిస్తూ దీన్ని, ఈ యొక్క కార్యక్రమాన్ని పేద ప్రజలకు సొంతింటి కలను సాకారం చేసే దిశలో వస్తున్నటువంటి ఈ యొక్క ఇళ్ల పట్టాలను అడ్డుకుంటూనే మనం చూస్తా ఉన్నాం. ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుంది చెప్పండి. ఎంతవరకు పోయారంటే అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదు, అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది, డెమోగ్రాఫికల్ ఇంబ్యాలెన్స్. ఇంత దుర్మార్గం అండి, ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా? అంటే ధనికులు, ధనవంతులు మా పక్కన పేదవాళ్ళు ఉండకూడదు. ఆ యొక్క అమరావతి ప్రాంతంలో కేవలం ఒక పార్టీకి చెందిన వాళ్ళే, ఒక వర్గానికి చెందిన వాళ్ళే, ధనికులు, పెత్తందారులు మాత్రమే ఉండాలనే ఒక దురహంకారమా? లేకపోతే మీరు అంత పెద్ద మాట ఎట్లా వాడతారండి? నిజంగా చెప్తా ఉన్నాను, ఈ డెమోగ్రాఫికల్ ఇంబ్యాలెన్స్ అనే పదం వాళ్ళు అమరావతి రైతులనే ముసుగులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కార్యకర్తలు హైకోర్టులో ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఈ పదం వాడలేదా అని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తాను. అసలు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఏదైతే మేము అమరావతిలో ఈరోజు R5 జోన్లో ఈ 51,000 మందికి ఇళ్ల పట్టాలు అందిస్తూ చక్కటి లేఅవుట్లు, 25 లేఅవుట్లు వేసి అక్కడ అందరికీ అక్కడున్న ప్రాంతాలే, మంగళగిరి నియోజకవర్గం కానివ్వండి, మరి తాడికొండ నియోజకవర్గం నుండి కానివ్వండి, ఆ ప్రాంత ప్రజలకు మరి పేద బడుగు బలహీన వర్గాల వారికి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒంగోలులో నిర్వహించిన మినీ మహానాడులో ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా నాయకులు, ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి,
గొట్టిపాటి రవికుమార్, ఏలూరు సాంబశివరావుతో పాటు జిల్లాలోని నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మొదటగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రం అధోగతి పాలుకాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రజలలో అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని కోరారు. నాటి పథకాలు, విధానాలకు పేర్లు మార్చి వాటిని మరో విధంగా గొప్పలు చెప్పుకుంటున్న పాలకులకు బుద్ధి చెప్పాలని కోరారు. ఏ అంశాల్లో మిమ్మల్ని భావిస్తా ఉందనే దాని మీద ఒక పాంప్లెట్ మనం పంపడం జరిగింది. అది మా ప్రతి ఇంటి దగ్గర కూడా వెళ్ళి దాంట్లో అంశాలను ఒకటి చదివి వారు చెప్పినవన్నీ కూడా మనం టిక్కులు వేయడం జరిగింది. ఈరోజు క్లస్టర్ ఇన్ఛార్జ్ కదా, లేకపోతే సబ్ యూనిట్స్ నారా చంద్రబాబు నాయుడు గారు 10 లక్షల ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు 4 గంటలకు మేము వెళ్ళి పార్టీ తరఫున ఎర్రగొండ పాలనలో అమలు చూపించి పెట్టండి అన్న, ఇటు చూపించి ఎందుకంటే జాతీయ ఎలక్షన్ వీడియో పంపించడం జరుగుతుంది. గౌడన్న ఇటు చూపించి పెట్టు గౌడన్న చూపించి పెట్టండి. భాకరాపేట రేంజిలోని తలకోన సౌత్ ఫారెస్ట్ బీట్ పరిధిలో 27 ఎర్రచందనం దుంగలతో పాటు ఒక మోటార్ సైకిల్, నాటు తుపాకీ, నల్లమందును టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో ఆర్ఎస్ఐపి నరేష్ బృందం తనిఖీలు చేపట్టింది. తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెం మండలం తలకోన సౌత్ ఫారెస్ట్ బీట్ పరిధిలో 2 వ్యక్తులు 27 ఎర్రచందనం దుండగలను రవాణాకు సిద్ధంగా ఉంచుకొని కనిపించారు. వారిని చిన్న కొల్లిగట్టు మండలం మైలావండపల్లికి చెందిన వక్కల శ్రీనివాసులు, తమిళనాడు వేలూరు జిల్లా కాప్కాడికి చెందిన ఆర్ రూపేష్లుగా గుర్తించారు. వారిని అరెస్ట్ చేసి 27 ఎర్రచందనం దుంగలను పైలట్ కోసం సిద్ధంగా ఉంచిన మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఎర్రచందనం దుంగలు 415 కిలోలు ఉండగా 15 లక్షల వరకు విలువ చేస్తోందని అంచనా వేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బిజీగా ఉన్నాడు, పెట్రోల్ పడతాడు. మారిటైమ్ ఆధారిత సంపదను పెంచడంలో, పోర్టులకు సంబంధించిన వసతులను పెంపొందించడంలో ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాల కన్నా ఎంతో ముందుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి కరికాల వలవలన్ పేర్కొన్నారు. ఆయన జిల్లా కలెక్టర్ పి రాజబాబుతో కలిసి మచిలీపట్నంలో పోర్టు పనుల ప్రాంతాలను పర్యటించారు. ఈ నెల 22వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తపస్పూడిలోని పోర్టు నిర్మాణ పనులను శంకుస్థాపన చేసే సముద్రంపై నిర్మించిన వేదిక ప్రాంతం, పైలాన్ నిర్మాణ స్థలాన్ని, హెలిప్యాడ్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. ఇది మన మెయిన్ ఛానల్. మనం ఒక రోడ్లో వెళ్ళాం కదా సార్, ఇప్పుడు ఒక రోడ్ దట్ ఈస్ జస్ట్ లైక్ దిస్. ఫ్రమ్ హియర్ ఇట్ ఈస్ అరౌండ్ 200 meters ఫ్రమ్ ద బ్రేక్ వాటర్స్. మన రోడ్ ఎక్కడ అదేనా? మనం వచ్చిన రోడ్ సార్, వచ్చిన రోజు మనం దిగి పోయినాం కదా ఈ స్పాట్కి వెళ్ళాం. ఫౌండేషన్ జరిగింది. ఇప్పుడు వర్క్ చాలా వేగంగా జరుగుతున్నది. మోర్ దెన్ 50% వర్క్ కంప్లీట్ అయింది. అనదర్ 7-8 monthsలో కంప్లీట్ అవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా లాస్ట్ మంత్ మూలపేట పోర్ట్ శ్రీకాకుళం జిల్లాలో ఫౌండేషన్ వేయడం జరిగింది. అదే కూడా వేగంగా జరుగుతుంది. అదేవిధంగా రావడానికి అవకాశం
ఎందుకంటే మచిలీపట్నం అవన్నీ ఎన్నో రోజులు వీళ్ళు ఇచ్చిన ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మచిలీపట్నం కోర్టు వచ్చిన తర్వాత ఫౌండేషన్ అయిన తర్వాత వెంటనే పని మొదలుపెట్టారు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్లో సీఎం గారు కూడా ఫౌండేషన్ చేస్తారు. ఫైనాన్షియల్ క్లోజర్ అయిన తర్వాత కాంట్రాక్ట్ అవార్డు అయ్యి ఫైనాన్షియల్ క్లోజర్ అయిన తర్వాత మన ఫౌండేషన్ పెడతాం. ఫౌండేషన్ ఆ రోజు నుండి పని స్టార్ట్ అవుతుంది. మీరు చూస్తారు మచిలీపట్నం ఆల్రెడీ పని కూడా కొన్ని ప్రిపరేటరీ వర్క్స్ అని కూడా స్టార్ట్ అయితే యాక్చువల్ వర్క్ మనకి ఆ రోజు నుండి స్టార్ట్ అవుతుంది. సో ఒక 24 months ఆర్ మేబీ 30 monthsలో విల్ బి ఏబుల్ టు కంప్లీట్ దిస్. అది మన ఉద్దేశం. ఇది వెరీ డిఫికల్ట్ కోర్స్. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, ಪಗಡಂ ಕೋರಲ್, ಪಚ್ಚ ಯಮರಾಲ್, ಕನಕಪುಷ್ಯ ರಾಗಂ ಯೆಲ್ಲೋ ಸಫೈರ್, ವಜ್ರಂ ಡೈమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెంకట్రావుపేట, మేడిపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతులు తమ ఆవేదనను జువ్వాడి కృష్ణారావుకు తెలియజేశారు. జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ, రైతులు ఎంతో కష్టపడి చెమచోటి పండించిన పంటను అమ్మడానికి కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే త్వరితగతిన కొనుగోలు చేపట్టకపోవడం, 1 క్వింటాలకు వడ్లు 3 నుంచి 5 కిలోల అధిక తూకం వేయడం, అధిక తూకం తర్వాత కూడా మళ్ళీ కటింగ్ చేయడం, కొనుగోళ్లకు తగ్గట్లు సమయానుసారంగా లారీలు వచ్చేలా చర్యలు లేకపోవడం, ఇలా నానా రకాలుగా రైతులను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. వీటన్నిటికీ పరిష్కారం త్వరితగతిన చూపుతూ ఆమోదయోగ్యమైన రీతిలో కొనుగోలు కొనసాగించాలని కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరపున రైతుల పక్షాన నిలబడి జువ్వాడి కృష్ణారావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు అడ్వకేట్ కోమిరెడ్డి, లింగారెడ్డి, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ సేవాదల్ అందే మారుతి, బాపూజీ, చాకలి రాజన్న, గోపననేని శేఖర్, ఏనుగు రాజేందర్, నూతుల రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 2 కిలోలు కట్ చేస్తున్నాం సార్. దాని మళ్ళీ కట్టి మీద ఏముండదు. 41 కాంట పెట్టి 3 కిలోలు కట్ చేసి ఒక కిలోనేమో సంచి వజనం, 2 కిలోలు తరుగు అని. అది ఎవరికైనా తెలియదు. 2 కిలోలు మాత్రం తరుగు వేస్తారు. ప్లస్ ఇంకోటి ఇప్పుడు మార్చరి చూస్తే 10 వచ్చింది. ఆల్రెడీ ఇప్పుడు వచ్చేది 25వ తారీఖు రోజు వర్షాలు పడతాయి. 2-3 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నట్టు చూడండి. కరెక్ట్గానే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏదైతే ఇవాళ మేము మేడిపల్లి, వెంకట్రావుపేట గ్రామాల ఐకేపీ సెంటర్లు తిరగడం జరిగింది. ముఖ్యంగా రైతులు పండించిన పంటకు కోతలు పెట్టి, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1 క్వింటల్ కూడా కిలో కూడా కోతకు గురి కాలేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే జోకుడేమో 41 జోకుతారు, మళ్ళీ కటింగ్ ఏమో 43, బస్తాకు 43 కిలోలు తీసుకుంటూ జరుగుతుంది. 3 కిలోలు ఎక్స్ట్రా కట్ చేస్తున్నారు. దీన్ని ప్రభుత్వం, కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇవాళ ఆరుగాలం కష్టపడి పండించిన రైతుకు ఇబ్బంది కలగకుండా చేయాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వానికి. ముఖ్యంగా ఇప్పుడు 10 మ్యాచర్ మేము చూస్తే ఇలా 10 వచ్చింది మ్యాచర్.
ఈ మ్యాచర్ తోటి ఇంకా రైతుకు లాస్ అవుతుంది, ఇంకా ఎక్కువ నష్టపోతుంది రైతు. కాబట్టి రోహిణి కార్తీ కూడా ఈ 25వ తారీఖు వస్తుంది. కాబట్టి రైతులు కోరేది ఏంటంటే మాకు ఈ 2-3 రోజుల లోపల మొత్తం వీటినన్నింటినీ హమాలీలను పెంచి, లారీలు షార్టేజ్ ఉన్నాయి. మళ్ళీ ఇంకా కొన్ని ఏంటంటే బస్తాలు కూడా 36 కిలోల బస్తాలు వస్తున్నాయి, 40 కిలోలు కూడా వస్తలేవు, 36 కిలోల బస్తాలు వస్తున్నాయి. ఈ విధంగా కూడా రైతులు నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి ఇమీడియట్ ఈ లారీ డ్రైవర్లు కూడా ఏదైతే రూపాయి తీసుకునేది ఇలా 3 రూపాయలు తీసుకుంటారు. ఈ విధంగా రైతు నష్టపోతుంది. కాబట్టి ప్రభుత్వం, కలెక్టర్ గారు స్పందించి ఇమీడియట్లీ ఈ లారీల దోపిడీని, అదేవిధంగా రైస్ మిల్లుల దోపిడీని అరికట్టాలని మేము కురుట్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కోరడం జరుగుతుంది. పి గన్నవరం గ్రామంలో వెలిసిన గ్రామ దేవత శ్రీ తాటమ్మ తల్లి అమ్మవారి జాతర మరియు తీర్థ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పి గన్నవరం గ్రామం నుండే కాక చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా పి గన్నవరం శివాలయం ప్రాంతానికి చెందిన గుడాల విజయ్ వెంకటరమణ, లక్ష్మీదుర్గ, గుడాల రవికుమార్, లక్ష్మీదుర్గ దంపతులు సుమారు 1,05,000 రూపాయల వ్యయంతో కూడిన 1,050 గ్రాముల వెండితో తయారు చేయించిన త్రిశూలాన్ని శుక్రవారం అమ్మవారికి బహూకరించారు. త్రిశూలాన్ని ఊరేగింపుగా ఆలయానికి తీసుకువెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. విజయం ఇంకా పైకి విజయం ఇంకా పైకి జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని హంపి పీఠాధిపతి శ్రీ 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 విరూపాక్ష విద్యారణ్య స్వామి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన అనుబంధం ఆలయాలు వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో శ్రీనివాస్ స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు, స్వామి ఫోటో అందజేశారు. అనంతరం శ్రీ 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 విరూపాక్ష విద్యారణ్య స్వామి అందరికీ ఆశీర్వచనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తమ్మ, రెనోవేషన్ కమిటీ చైర్మన్ రామన్న, వేద పండితులు బొజ్జ రమేష్ శర్మ, సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని భరణి నక్షత్రంను పురస్కరించుకొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంకు అనుబంధ దేవాలయమైన శ్రీ యమధర్మరాజు వారి దేవాలయంలోని స్వామివారికి రుద్రాభిషేకం, మన్య సూక్తం, ఆయుష్య సూక్తంతో అభిషేకం, ఆయుష్ హోమం, హారతి మంత్రపుష్పం కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ యాంకర్లు, దేవస్థానం సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ ఆల్వాల శ్రీనివాస్, వేద పండితులు ముత్యాల శర్మ, రెనోవేషన్ కమిటీ సభ్యులు, అర్చకులు మరియు సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. मासे मासे प्रयुक्ता धरणी नक्षत्र महाप्रभु संपूर्ण ब्राह्मण द्वारा योग्य सहायन रुद्राभिषेक पूर्वक यथाशक्ति आयुष्य होमाख्यम कर्मकरिष्ये संकल्प्य नक्षत्रं भवति त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्टौ नव दश एकादश द्वादश तिष्ठन्. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ జిల్లాలో ఉత్సాహంగా సాగిన మాజీ సీఎం చంద్రబాబు పర్యటన, ప్రజలతో కలిసి ఫోటోలు దిగుతున్న చంద్రబాబు నాయుడు. నంద్యాలలోని మాగ్నా ఎంఆర్ఐ సెంటర్లో నారా లోకేష్ కు స్కానింగ్, 50 రోజులుగా భుజం నొప్పితో బాధపడుతున్న యువనేత. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్, పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే కోర్టుల్లో కేసులు వేస్తున్నారని మండిపాటు. ఒంగోలులో అంగరంగ వైభవంగా టీడీపీ మహానాడు, గొప్పలు చెప్పుకుంటున్న పాలకులకు బుద్ధి చెప్పాలన్న నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.